హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం నవంబర్ 25వ తారీఖున తీరం దాటుతున్న తుఫానికి నివార్ అని పేరు ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. ఈ నివార్ అన్న పేరుని WMO రికమెండ్ చేసింది, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని సైక్లోన్ నేమ్స్ని, డేటాని అంతటినీ మెయింటైన్ చేస్తుంది. దీనికి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ప్రతి సంవత్సరము రాబోవు సైక్లోన్ నేమ్స్ ని ముందుగా ప్రొవైడ్ చేస్తుంది. ఇది రీజియన్ బేస్డ్ గా తీసుకుంటుంది. మన ఇండియా మరియు బంగ్లాదేశ్ ఇలా 13 దేశాలు, బే ఆఫ్ బెంగాల్ మరియు అరేబియన్ సీ రీజియన్ లో ఉన్న 13 దేశాలు ఒక రీజియన్ కింద ఉంది. ఈ 13 దేశాలు కూడా 169 సైక్లోన్ నేమ్స్ ప్రతి సంవత్సరం కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రతి దేశం 13 పేర్లను సజెస్ట్ చేస్తుంది. ఈ బే ఆఫ్ బెంగాల్ మరియు అరేబియన్ సీ రీజియన్ లో బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE అండ్ యెమెన్ ఈ 13 దేశాలు కూడా ఉంటాయి. ఇవి ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేశం 13 నేమ్స్ ప్రొవైడ్ చేస్తే మొత్తం 169. ఇక్కడ చూపించిన విధంగా 2025కు సంబంధించి మొత్తం 169 పేర్లు ఇవి. ఆల్రెడీ బంగ్లాదేశ్ ప్రొవైడ్ చేసిన నిసర్గ మరియు ఘాటిని ఆల్రెడీ వాడారు. ఈ వరుస క్రమంలో ఒక్కొక్క సైక్లోన్ వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి ఈ పేరు, నెక్స్ట్ వచ్చేదానికి ఈ పేరు, అలా ప్రజెంట్ ఇప్పుడు నవంబర్ 25వ తారీఖున వస్తున్న దానికి నివార్ అని పేరు పెట్టారు. ఇది ఇరాన్ ప్రొవైడ్ చేసిన పేరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తున్న సైక్లోన్ కి నివార్ అన్న పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నారు కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ like, subscribe and click on the bell icon. Thank you.